నా పర్మిషన్ ఎందుకు భాస్కర్ పోగలడమే హ్యూమన్ టీవీలో ఫోటో తీసి నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మంగా పనిచేస్తున్నాను. అశ్వరావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు, కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి. ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హైటెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ 1,81,000 చలానా తీయమన్నారు. చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు. బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే 1 lakh rupees అని చెప్పారు. వాళ్ళకి అఫిషియల్ చలానా 1,81,000 తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే అండ్ అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు 1 lakh rupees డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అంతా వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్, ఏఈ ఆపరేషన్స్, అశ్వరావుపేట మండలం, ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే 1 lakh rupees డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం. అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మా నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఎవరు కూడా దయచేసి లంచం ఇవ్వకండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, మిగతాది మా పని మేము చేసుకుంటాం. ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతనే లేదు. 100 అడుగుతారా, 1000 అడుగుతారా, ఇంకా ఎక్కువైనా అడిగినా ఎంతైనా అడగచ్చు. లంచం అనేది ఇవ్వడం అనేది నేరం. మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.